నెక్స్ట్ మిగతా వార్తల్లో కుండపోత, హైదరాబాద్లో భారీ వర్షం, నగరం అతలాకుతలం, ప్రధాన రోడ్లను ముంచెత్తిన వరదలు, పికెట్లో అత్యధికంగా 11.4 సెంటీమీటర్లు. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ట్రాఫిక్ జామ్, వాహనదారులకు నరకం, లోతట్టు ప్రాంతాల్లో సెల్లార్లు, ఇండ్లలోకి నీరు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ జలదిగ్బంధం, పడవల్లో సురక్షిత ప్రాంతానికి జనం. పలు జిల్లాల్లో వర్షాలు, రైతుల్లో ఆనందం. రంగారెడ్డిలో గోడ కూలి మహిళ మృతి. 4 రోజులు వర్షాలు పడతాయట వాతావరణ కేంద్రం చెప్తున్నది. అధికారులు అప్రమత్తంగా ఉండండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. హైదరాబాద్లోని కొత్తగూడ ఫ్లైఓవర్ పైన భారీగా నిలిచిపోయిన నీళ్లు. ఉరియం ఇది గమ్మత్తున్నది. ఈ ఫ్లైఓవర్ పైకి ఎట్లా వచ్చినాయి? ఫ్లైఓవర్ ఇటు ఇటు ఉంటుంది, అటు ఉంటుంది కదా, మధ్యలో హైట్లోనే ఉంటుంది. మరి ఇటు అనబోవాలి, అటు అనబోవాలి నీళ్ళు అంటే అంత గొప్ప గట్టిరేనా ఎట్లా అనుకోవాలనా? ఈ ఫ్లైఓవర్ మొత్తం ఆగమాగం అయింది. ఫ్లైఓవర్ పైన ఎక్కడ వెహికల్స్ అక్కడే ఆగిపోయినాయి. ఫ్లైఓవర్ పైన ఇది. ఫ్లైఓవరే ఒక నదిలాగా ప్రవహిస్తుంది ఫ్లైఓవర్ పైన. సో ఇది పరిస్థితి హైదరాబాద్లో. సో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయినాయి. కొద్ది రోజులుగా వచ్చి రానట్టు పలకరించిపోతున్న వరుణుడు శుక్రవారం ఒక్కసారిగా విజృంభించాడు. ప్రత్యేకించి రాజధాని హైదరాబాద్ నగరాన్ని కుండపోతతో వణికించాడు. మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 7 గంటల వరకు నగరంలో వాన దంచికొట్టింది. మారేడుపల్లి పికెట్లో అత్యధికంగా 11.4 సెంటీమీటర్లు, బోయిన్పల్లిలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. భారీ వర్షం కారణంగా వచ్చిన వరదలతో గ్రేటర్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయినాయి, మొత్తం అతలాకుతలమైనవి. ప్రధాన రహదారులను వరదలు ముంచెత్తడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు 2-3 గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కొని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉప్పల్, మల్కాజ్గిరి, బండ్లగూడ, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, బండ్లగూడ, అంబర్పేట్, హిమాయత్ నగర్, సైదాబాద్, రాజేంద్ర నగర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు ఏకంగా చెరువులను తలపించాయి. మూసారంబాగ్ బ్రిడ్జిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బేగంపేట్, మయూరి మార్గ్లోని కుత్బుల్లాపూర్, వాజ్పేయి నగర్లో పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. గచ్చిబౌలి పోలీస్ కమిషనరేట్ ఎదురుగా, ప్రిన్స్టన్ మాల్ ఎదురుగా రోడ్డుపై నడుము లోతు వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించినాయి. ఐటీ కారిడార్లో విధులను ముగించుకొని వెళ్లాల్సిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. 30 నుంచి 40 నిమిషాలు పట్టే మార్గంలో 1.5 నుంచి 2 గంటల సమయం పట్టింది. ఐటీ కారిడార్ నుంచి కోర్ సిటీ వెళ్లే మార్గాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, బేగంపేట్, సికింద్రాబాద్, చాదర్ఘాట్, మలక్పేట్, ఆరాంఘర్, చాంద్రానిగుట్ట ప్రాంతంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. నాలాలు నిండు కుండల్లా ప్రవహిస్తుండటంతో వాటి సమీప ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా పరిధిలోని ప్రాంతాలు నీట మునిగిపోయినాయి. షోరూంలు, ఇళ్లలోకి 4 అడుగుల మేర నీళ్లొచ్చినాయి. వరద నీటిలో చిక్కున్న వారిని హైడ్రా విపత్తు స్పందన బృందాలు బోట్లలో బయటకు తీసుకొచ్చాయి. ముప్పు పైన ఫిర్యాదుల నేపథ్యంలో ప్యాట్నీ నాలాపై ఆక్రమణలు ఇటీవల హైడ్రా తొలగించింది. ఓ ఇంటి యజమాని అడ్డుకోవడంతో పనులు ఆగిపోయినాయట. ఇదే ముంపునకు కారణమని చెప్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్యాట్నీ ముంపు ప్రాంతాలు పరిశీలించారు. బోట్లో తిరిగి సహాయక చర్యలు పర్యవేక్షించారు. భారీ వర్షంతో రోడ్లపై ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో జనం మెట్రో రైల్లో ఎక్కేందుకు ఎగబడ్డారు. దీంతో రైళ్లన్నీ కిటకిటలాడినాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షాలు కురిసినాయి. 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, వెల్జాలలో అత్యధికంగా 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో నిన్న గోడకూలి ఒక మహిళ చనిపోయింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లో భారీ వర్షానికి గోడకూలి ఒక మహిళ చనిపోయింది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తూరు తాండాకు చెందిన రమావతి లక్ష్మి కుటుంబం నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వెనక ఉన్న ఎల్ఆర్ ఎన్క్లేవ్ వెంచర్ ప్రహరీని ఆనుకొని గుడిసె వేసుకుని ఉంటున్నారట. సాయంత్రం కురిసిన వర్షానికి
లక్ష్మి గుడిసెలో నిద్రిస్తూ ఉంటే గోడగూలి ఆమెపై పడ్డదట. ఇంత దారుణ పాపం, బతుకుదేరు కోసం వచ్చిరు వాళ్ళు. అన్యాయం. ఇక మూసారంబాగ్ బ్రిడ్జ్ వద్ద వాహనదారుల ఇబ్బందులు, ఫోటోలు చూడొచ్చు. ఇక ట్రాఫిక్ జామ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్, ఎక్కడి వాహనాలు అక్కడే బ్లాక్ అయిపోయినాయి. సికింద్రాబాద్ వద్ద ప్రజలను బోట్లపై తరలిస్తున్న దృశ్యం. నాగర్ కర్నూలు జిల్లా సిర్సవాడలో కురిసిన వర్షానికి పత్తి చేనులో చేరిన నీరు. భువనగిరి ఆసుపత్రి వార్డులోకి నీళ్ళు వచ్చినాయట. ఒరియామ 10-11 సెంటీమీటర్ల వానకే ఈ పరిస్థితి అయితే, ఓ 20 సెంటీమీటర్ల వాన పడితే హైదరాబాద్ ఊహించుకోండిగా, చాలా దారుణంగా ఉంటుంది. మనం ఊహించలేము ఆ పరిస్థితిని.